యాదగిరిగుట్ట యాదాద్రిగా పేరు మార్చుకుని దినదిన అభివృద్ధి చెందుతోంది. గుట్ట మొదలు పై వరకు అన్ని మార్పులు జరగబోతున్నాయి. మరి యాదగిరిగుట్ట విశిష్టత ఏంటి? గుట్ట ప్రస్తుతం ఇలా ఉంది, భవిష్యత్తులో ఎలా మార్పు చెందే అవకాశం ఉందో మనం డిస్కస్ చేద్దాం. యాదాద్రి ప్రధాన అర్చకులు నల్లం తీగల్ లక్ష్మీ నరసింహాచార్యులు మనతో స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఆలయ విశిష్టత అందరికీ తెలిసిందే, కానీ ఇప్పుడు ప్రతిరోజు యాదగిరి గుట్ట గురించి ఒక న్యూస్ వస్తుంది. అంటే ఆ రేంజ్లో అభివృద్ధి అనేది జరగబోతోంది. మనం ఎలా చూడొచ్చు? ముఖ్యంగా ప్రధాన అర్చకులుగా మీరు యాదగిరి గుట్ట విశిష్టత గురించి కొన్ని మాటలు. తప్పకుండా అమ్మా. నేను చిన్నతనం నుంచి కూడా యాదగిరి లక్ష్మీనరసింహస్వామివారి దేవాలయంలో ఒక చిన్ని కైంకర్యమైనా సరే చేసుకొని తరించాలనేటువంటి ఉపాసనతో మా పెద్దలు నన్ను వేదాన్ని ఆగమ శాస్త్రాలన్నీ చదివించారు. ఆ చదువుకు సార్థకతగా స్వామి వరం సిద్ధించి నేను యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో అర్చక కైంకర్యం నుంచి ప్రధాన అర్చక కైంకర్యాలన్నీ కూడా యథావిధిగా నిర్వహించుకుంటూ వస్తున్నాను. అప్పటి యాదాద్రికి ఇప్పటి యాదాద్రికి దశాంశం తేడా ఉంది. పూర్వవైభవమే. ఇప్పటి వైభవం భూలోక స్వర్గం అని చెప్పడంలో ఏ విధమైనటువంటి సందేహమే లేదు. ఆలయ మూల విరాట్ గుర్చి ఆలయంలో మూల విరాట్లు శ్రీ జ్వాలా నారసింహస్వామి వారు, యోగానంద నారసింహస్వామి వారు, లక్ష్మీ నారసింహస్వామి వారు, ఈ ముగ్గురు గర్భాలయంలో మనకు ప్రధానంగా దర్శనమిస్తూ ఉంటుంటారు. క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి వారి గుహాంతర్భాగంలో గండభేరుండ నారసింహస్వామి వారు మనకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను కూడా దర్శనమిస్తారు. అదేవిధంగా పూర్వాద్రిని ఇటీవల కలుపుకోవడం జరిగింది. ఆ పూర్వాద్రిలో కూడా లక్ష్మీ నరసింహస్వామి వారు జ్వాలా నరసింహుడిగా స్తంభోద్భవుడిగా మనకి దర్శనాన్ని అనుగ్రహిస్తున్నారు. యాదాద్రి పంచనారసింహ క్షేత్రం ఇప్పుడు కొత్త నమూనా రాబోతోంది. ఆలయంలో మూల విరాట్టు క్షేత్ర పాలకులు మారినప్పటికీ గుడి చుట్టూ పరిసర ప్రాంతాలన్నీ పూర్తిగా మార్పు చెందబోతున్నాయి. ముఖ్యంగా ఎలాంటి మార్పుల్ని మనం చెప్పుకోవచ్చు? ఆలయంలో రాయగిరి నుంచి యాదగిరి వరకు కూడా సువిశాలమైనటువంటి రాజవీధులు, మాడవీధులు అని అంటాం. రాజవీధి అని సంస్కృత నామధేయం. ఆ రాజవీధుల్లో మనోహరమైనటువంటి సనాతన సాంప్రదాయ శిల్పాలు, స్వామివారి వస్తువులు, వాహనాలు, ఇవన్నిటితో పాటు అందమైనటువంటి ఉద్యానవనంలోని పూల మొక్కలు, ఇవన్నీ కూడా యాదాద్రికి వస్తుంటూనే సుమనోహరంగా అలౌకికమైనటువంటి ఆనందాన్ని భక్తులకి చేకూర్చే విధంగా నిర్మాణం చేపట్టబోతోంది. ఆ తర్వాత ఆగ్నేయాది ఈశాన్యాంతం, ఈశానాది వాయవ్యాంతం, వాయవ్యాది ఆగ్నేయాంతం, ఆగ్నేయాది ఈశాన్యాంతం, ఈ రాజవీధులు పాంచరాత్రాగమ శాస్త్ర రీతుల్లో సువిశాలంగా నిర్మాణం కావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ రాజవీధులు భగవంతుడి యొక్క తిరువీధి సేవలకు, భక్తుల యొక్క భగవద్ దర్శనానికి, అపారమైనటువంటి జన సంద్రానికి సేద తీరే విధంగా సువిశాలంగా నిర్మాణం చేయాలని సంకల్పం జరుగుతుందమ్మా. ఇప్పుడు మాడవీధులు ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు ఆలయం చుట్టూ పరిసర ప్రాంతాలు, ఆలయ ద్వారాలు, ప్రధాన ద్వారము, వాటి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? అవి ఎలా రూపాంతరం చెందనున్నాయి? ఇప్పుడు ఆలయ ద్వారం, ప్రాగ్ద్వారం, తూర్పు ద్వారం ఉంది, పశ్చిమ రాజగోపురము ఉంది. ఈ రెండు గోపురాలు ఇప్పుడు ప్రస్తుతానికి భగవంతుడు నెలకొలువై ఉన్నటువంటి ఆ దేవాలయంలో రావటానికి వెళ్ళటానికి ఉపయోగపడుతున్నాయి. అదేవిధంగా రాజవీధులు అనేవి సువిశాలంగా ఉన్నప్పటికీ కూడా అది సరిపోవటం లేదు. ప్రస్తుతానికి రెండు పక్కల మాత్రమే రాజవీధి ఉన్నది. మూడో వీధి కొంచెం దాన్ని సంయమనం చేసుకున్నట్టయితే ఇంకా బాగుంటుంది. ఆలయ గర్భగుడి స్వరూపం కూడా మారబోతుందా? ఆలయ గర్భం ఎప్పుడూ కూడా మారదు. కలియుగాంతం వరకు కూడా అది అలాగనే ఉంటుంది. స్వతసిద్ధమైన స్వయంభూమూర్తి అయినటువంటి స్వామివారికి అక్కడ ఎలాంటి మార్పులు చేర్పులు కూడా చేయటానికి అంగీకారం అనేటువంటిదే లేదు,
మా పీఠాధిపతులు అయినటువంటి శ్రీమాన్ జీరస్వామి వారు కూడా దీన్ని అంగీకరించరు, మేము కూడా అంగీకరించము, ఎవరూ కూడా దాన్ని అంగీకరించరు. ఆలయం గర్భగుడి విషయంలో ఎలాంటి మార్పులకి అంగీకరించే ప్రసక్తి లేదని చెప్తున్నారు. అంటే 6 ఎకరాల్లో సుమారు విస్తరించే అవకాశం ఉంది యాదాద్రి. అలాగే 4 మాడవీధులు అంటున్నారు. అంటే కొత్త స్వరూపాన్ని మనం ఎలా చూస్తాం? భూలోక స్వర్గంలాగా చూస్తాం. కంబుకం, కంఠం, ప్రస్తరం, గ్రీవం, వల్లిక, నాసిక, స్తూపిక, విమాన గోపురాలు, రాజగోపురాలు. ఆ రాజగోపురాల నుంచి ఉండబడేటువంటి ప్రాకార కుడ్యాలు, ఆ కుడ్యాలలో ఉండబడేటువంటి ఆగమశాస్త్ర కళా వైచిత్రి, చతుషష్ఠి కళలు, మహాపద్మాలు, శతపద్మాలు, సహస్రపద్మాలు, అనంత పద్మాలు, ఇలాగ నాగరం, వేసరం, ప్రస్తరం అనేటువంటి ఆగమశాస్త్ర రీతుల్లో స్వర్గలోకంలో తిరుమామణి మంటపం అని శ్రీవైకుంఠంలో స్వామివారిది ప్రత్యేక మంటపం ఉంటుంది. ఆ మంటపాన్ని పొలిన నమూనా మంటపమే భూలోకంలోకి ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారి యొక్క సౌజన్యంతో రాబోతుందని చెప్పడానికి మేము చాలా ఆనందపడుతున్నాం. అంటే ఇప్పుడు మీరు అంటే ప్రధానంగా ఎలాంటి సూచనలు ఉన్నాయి? కొత్త నమూనాలో మీరు గర్భగుడిని మార్చే ప్రసక్తి లేదు, అలాగే మా క్షేత్ర పాలకులు కూడా అంటే గుట్ట చుట్టూ పరిసర ప్రాంతాల్లో 6 ఎకరాల్లో అలాంటి ఎలాంటి మార్పుల్ని మీరు సూచించారంటే ప్రధానంగా ఈ నమూనాలో ఎలాంటి ముఖ్యమైన మార్పులు జరగబోతున్నాయి? ఈ ముఖ్యమైన మార్పులు భక్తులు సేద తీరటానికి విశాలమైనటువంటి తాత్కాలికంగా పందిరి అంటాం మనం, కానీ శాశ్వత మంటపాలే అవి ఏర్పాటు చేయబడుతున్నాయి. ఆ తర్వాత ప్రవచన మంటపము, నృత్య మంటపము, సంగీత సాహిత్య ధార్మిక సభా నిర్వహణ మంటపము, స్నపన మంటపము, దర్పణ మంటపము, అలంకార మంటపము, సంస్కృత పాఠశాల, వేద పాఠశాల, ఇవన్నీ కూడా రావటానికి సిద్ధంగా ఉన్నాయమ్మా. అంటే ఇప్పుడు సంస్కృత పాఠశాల, వేద పాఠశాలలు ఇప్పటికైతే లేవంటారా? ఉన్నాయి, కానీ వాటికంటూ ఇంకా విశాలంగా, ఇంకా విస్తారంగా అవి ఉద్ధరింపబడతాయి. ఓకే, భక్తులను ఉద్దేశించి ఎలాంటి మార్పులు చేస్తున్నారు? భక్తులకి వచ్చేటువంటి ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి పరిరక్షణగాను, దర్శనం క్షణం, వరం మరుక్షణం అన్న సిద్ధాంతమే లక్ష్మీనరసింహస్వామి వారిది. ఇలా అపారమైనటువంటి భక్తులకి దర్శనంలో కానీ, ఉండటానికి వసతిలో కానీ, ఆ తర్వాత వారికి కావాల్సినటువంటి పూజా విధానాలలో కానీ ఏ విధమైనటువంటి అసంతృప్తి లేకుండా నిరతాన్నదానము, నిరత ప్రసాద వితరణ కైంకర్యము, అవిచ్ఛిన్నమైనటువంటి భగవదుత్సవాలు ఇవన్నీ కూడా ఏకోత్తరంగా నిర్వహిస్తూ పాంచరాత్రాగమ శాస్త్రానికి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఒక గొప్ప ప్రయోగశాల అని చెప్తున్నామమ్మా. అయ్యగారు, ఆగమ శాస్త్రం ఏం చెప్తోంది? ఈ ఆలయానికి సంబంధించి ఇప్పుడు మీరు ఏదైతే మార్పులు చేయబోతున్నారో ఆ మార్పులకు సంబంధించి ఆగమ శాస్త్రంలో ఎలాంటి కథలు కానీ, పురాణాలు కానీ, సూచనలు కానీ ఉన్నాయి? ఇప్పుడు మీరు ఆగమ శాస్త్రం రూపకంగా ఈ నమూనాలో మార్పులు చేస్తున్నారు కాబట్టి వాటి విషయంలో ఆలయంలో ఏ నిర్మాణం చేపట్టబడాలి అన్నా కూడా దానికి ఆధారం శాస్త్రం. ఆ శాస్త్రంలో ఏ విధంగా చెప్పడం జరుగుతుందో అదే విధంగా అక్కడ అక్షరాలన్నింటినీ కూడా రూపకల్పన చేయబడుతుంది. అంతే తప్ప ఇక్కడ ఎవ్వరూ కూడా స్వతంత్రము అనేటువంటిదే ఉండదు. పూర్వం ఎలా శాస్త్రంలో చెప్పిందో అదేవిధంగా ఇక్కడ చిత్రాలన్నీ కూడా తయారు చేసి దాన్ని కళాత్మకంగా రూపొందించడమే ప్రధానమైనటువంటి కర్తవ్యం. అయ్యగారు, ఇప్పుడు ఒక ఆలయం విషయంలో తీసుకుంటే మనం దర్శించుకున్నాక ఈ ఆలయం విశిష్టత ఇది, ఈ ఆలయం ప్రత్యేకత ఇది అని చెప్పుకుంటాం. యాదగిరిగుట్ట విషయంలో వైశిష్టత ఆలయానికి సంబంధించి, స్వామివారికి సంబంధించి ఏ రకంగా చెప్పుకోవచ్చు? ఆలయ విశిష్టత ఋష్యశృంగ మహాముని పుత్రుడు యాద మహర్షి. ఆ యాద మహర్షి యాదగిరిలో తీవ్రమైనటువంటి తపస్సు చేశారు. ఆ తపస్సుకు స్వామి సంతుష్టాంతరంగుడై పంచస్వరూపాలుగా దర్శనాన్ని అనుగ్రహించినారు. ఆ అపురూపమైనటువంటి రూపదర్శనంలో జ్వాజ్వల్యమైనటువంటి తేజో సౌందర్య రాశిగా స్తంభంలోంచి ఆవిర్భావం చెందినటువంటి ఆనాటి నరసింహస్వామికి ప్రతిరూపంగా జ్వాలా నరసింహస్వామి వారు మనకి దర్శనమిస్తారు. ఆ తర్వాత జన్మమైతే దివ్యం, కర్మమైతే దివ్యం అని అన్నట్లుగా యోగానందుడిగా మనకి స్వామి దర్శనమిస్తారు. ఆ తర్వాత విభూతిర్భూతిరైశ్వర్యంగా అణిమాది అష్టసిద్ధి ప్రదాతగా లక్ష్మీనరసింహస్వామి వారు శంఖచక్రధారి అయి
శేష సింహాసన స్థితుడై అభయహస్తంతో భక్తుల్ని ఆశీర్వదిస్తున్నట్లుగా లక్ష్మీ సమేతుడై మనకి దర్శనమిస్తుంటారు. ఆ తర్వాత గండభీరుండ నారసింహస్వామిగా యాదమహర్షికి దర్శనం ఇచ్చారు. ఆ తర్వాత ఉగ్ర నారసింహస్వామిగా గర్జించి ఈ పంచస్వరూపాలను దర్శింపచేశారు. అప్పుడు యాదమహర్షిని ఇంకా ఏమి నీ కోరిక అంటే, స్వామి రాబోయేది మహా కలియుగం, ఈ కలికర్మశాలలో నిన్ను మర్చిపోయే ప్రమాదం ఉంది స్వామి. కాబట్టి అక్షర సత్యంగా నాకు ఏ స్వరూపాలతో దర్శనం ఇచ్చారో అదే స్వరూపాలుగా మీరు ఇక్కడ ఆ చంద్ర తారార్కము కాలం ఉన్నంత వరకు కూడా ఒழிవిల్ కాలమెల్లాం మడనాయమన్ని ఒழிవిలా ఉడిమై చెయ్య వేండున్నాం స్వామి. కాలం ఉన్నంత వరకు ఇక్కడ మీరు ఇలా వేయించేసి భక్తులను అనుగ్రహించాలి అని చెప్పి కోరుకున్నాడు. స్వామి ఆ వరాన్ని తీర్చి స్వయంభూగా యాదగిరిలో ఆవిర్భావం చెందినారు. యాద మహర్షి యొక్క తపఃప్రభావం వలన స్వామివారు వెలిసినందున ఆ క్షేత్రానికి యాదగిరి, యాదాద్రి అనేటువంటి పేరు సార్థకత చేకూర్చుకున్నది. ఓకే, ఇది చివరిగా ఆలయ విశిష్టత. ఇప్పటివరకైతే నమూనాలో జరిగే మార్పులు, జరగబోతున్న మార్పులు మీకు తెలిసే ఉంటుంది. ఆలయ అర్చకులందరికీ కూడా అంటే ఆ వాస్తు ప్రకారం చూసినా, ఏ రకంగా చూసినా ఈ చేంజెస్ పట్ల మీకు ఎలాంటి అభ్యంతరాలు, అంటే ఇక్కడ ఈ విషయంలో, వేరే విషయంలో, గుడికి సంబంధించి ఆ చేంజెస్ విషయంలో ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా? మాకు అది 1కి 10 సార్లు మేము పరిశీలన చేస్తాం అర్చకులందరం కూడా. ప్రధాన అర్చకుడిగా కూడా నేను దాన్ని పరిశీలిస్తూనే ఉన్నాను మొదటి నుంచి కూడా. ఆ తర్వాత మా పీఠాధిపతులైనటువంటి శ్రీదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారు కూడా ప్రత్యేకమైనటువంటి అభిమానంతో మా క్షేత్రాన్ని, ఆ క్షేత్ర నమూనాలను పరిశీలన చేస్తున్నారు. ఎప్పటికప్పుడు వాటిని సరిదిద్దుకుంటూ ఎలాంటి వాస్తు దోషాలు కానీ, క్షేత్ర దోషాలు కానీ, శిల్ప దోషాలు కానీ, శిలా దోషాలు కానీ లేకుండా ఆలయాన్ని తీర్చిదిద్దటమే మా యొక్క ప్రధానమైన కర్తవ్యంగా మా అనువంశిక ధర్మకర్త గారైనటువంటి బ్రహ్మశ్రీ భాస్కరాయణ నరసింహమూర్తి గారు అనేక భక్తి జ్ఞాన వైరాగ్య శక్తి సామర్థ్య వైదుష్యంతో, మా కార్యనిర్వహణాధికారి గారైనటువంటి గీతారెడ్డి గారు కూడా ఎప్పటికప్పుడు స్వామివారి యొక్క కైంకర్యాలను పరిశీలన చేస్తూ తగు ఆదేశాలు మాకు ఇస్తూ ఆచరణింపచేస్తూ, శాస్త్ర విషయం కాబట్టి అది పీఠాధిపతులతో సమన్వయం చేసుకున్న తర్వాతనే కార్యాచరణ అనేటువంటిది సిద్ధీకృతంగా మాకు ఉంటుందని మేము చెబుతున్నాం తల్లి. ఈ ప్రాంతం వాళ్ళే కాదు, పక్క రాష్ట్రాల నుంచి, విదేశీయుల నుంచి ఈ యాదాద్రికి నిత్యం వస్తూ ఉంటారు. అందరికీ కూడా కొంగు బంగారమే ఉన్నారు ఈ లక్ష్మీ నరసింహస్వామి వారు. ముఖ్యంగా మీరు చివరిగా ఈ V6 వ్యూవర్స్కి, చూస్తున్న ప్రేక్షకులకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? యాదాద్రి సంస్థానం, యాదగిరి సంస్థానంలో మొదటి నుంచి కూడా స్వదేశంలోనే కాకుండా ఖండాంతరాల్లోనూ కూడా స్వామివారి యొక్క శక్తి సామర్థ్యము, ప్రాచుర్యము పొంది ఉన్నటువంటి దేవాలయం. ఈ దేవాలయం గురించి స్కంద పురాణంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ఆలయ చరిత్ర ఎప్పుడు అంటే స్కంద పురాణం ఎప్పుడైతే ఉన్నదో, ఏ వ్యాస భగవానుడు దాన్ని రచించినాడో ఆనాటి కాలం నుంచి కూడా దేవతలు, మహర్షులు అందరూ కూడా దర్శనింపజేసినటువంటి మహాపుణ్యక్షేత్రం. అడిగిన తక్షణమే వరాన్ని అనుగ్రహించేటువంటి స్వామి. ఈ నరసింహస్వామి వారి గురించి ఆళ్వార్లైనటువంటి నమ్మాళ్ళవార్లు వీరందరూ కూడా శృంగవేల్ కుండ్రమే అనేటువంటివి పాసురాల్లో అన్వయిస్తూ, కీధంగళ్ పాడినరు కిన్నరరు గరుడరాళ్ కందురు వరు కంగుడులెల్లామని చెప్పి ఆళ్వార్ దివ్య ప్రబంధాలలో దేవతలు అందరూ కూడా నిత్య సూర్య వర్గం అంతా కూడా స్వామి నీ దర్శనం కోసం ప్రతిరోజు యాదాద్రి వేయించేస్తారు అని చెప్పారు. అంతేకాకుండా నమ్మాళ్ళవారు తిరువాయుమొഴി అనేటువంటి దివ్య గ్రంథంలో కూడా అంగ పొడుదే అవన్ వియత్తోన్నియన్ ఎన్ సింగిపిరానే, ఎప్పుడంటే అప్పుడు, ఎలా అంటే అలా ఆ ఘటనాఘటన సామర్థ్యాన్ని వహించి స్వామివారు భక్తులను కాపాడుతూ ఉంటారు. అడిగిన తక్షణమే వరం ఇవ్వగలిగిన సామర్థ్యమూర్తే యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారు. అటువంటి స్వామివారిని ప్రతి నిత్యము కూడా సేవించండి, తరించండి. ఇంటికి కంటికి కూడా భగవద్ దర్శనాన్ని ఈ V6 అనగా షట్ ఏదైతే ఈ సంఖ్యావాచకానికి నిరూపణ, షట్ అనగా 6, ఈ 6 ఏంటి అంటే హరిషడ్ వర్గాన్ని విక్టరీగా జయించటమే ఈ V6 ఛానల్లోని రహస్యమేమో కావచ్చు.
అందుకోసమనే ఇలాంటి భక్తి తత్వాలని బాగా ఇంటికి కంటికి భగవద్ దర్శనం చేయించుతున్న ఆధిపత్యానికి, ఆచరణీయ వర్గానికి, కార్యవర్గానికి అందరికీ కూడా మా స్వామివారి యొక్క దివ్య ఆశీర్వచనాలు. ధన్యవాదాలు స్వామి. మీకు ఆలయ అభివృద్ధి గురించి, ఆలయ రూపురేఖలు ఎలా మారబోతున్నాయి కళ్ళ కట్టినట్లు చెప్పారు. పనిలో పనిగా మా V6 గురించి కూడా 2 మాటలు చెప్పారు. ధన్యవాదాలు మీకు ఈరోజు మా స్టూడియోకి వచ్చినందుకు. సంతోషం. ఇది ఇవాల్టి డిస్కషన్. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.